హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దామా? కథ పేరు మీనా, చదువుతున్నది శోభారెడ్డి. ఫ్రెండ్స్, మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడే అడుగుతున్నాను, ముందే తెలుసుకుని ఉంటే నయం. భవిష్యత్తులో నా మీద ఎప్పుడైనా నీ కోపం వస్తే ఏం చేయాలో చెప్పు. ఆ క్షణంలో కొద్దిసేపు మౌనంగా ఊరుకో. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు నా మీద విరుచుకుపడు. అతను నవ్వాడు. నేను కూడా నవ్వాను. నవ్వుతూనే నిట్టూర్పు విడుస్తూ అన్నాను, అమ్మయ్య, మన పెళ్లితో అన్ని సమస్యలు తీరిపోయినాయి. ఇలా అని తెలిసి ఉంటే నేను ఎప్పుడో ఆ పని చేసి ఉండేదాన్ని. కృష్ణ ముఖం గంభీరంగా అయింది. పెళ్లితో నీకు సమస్యలు తీరిపోయినాయేమో, కానీ నాకు మొదలైనాయి. నీకేం సమస్యలున్నాయి? ఆశ్చర్యంగా అడిగాను. ఏమున్నాయా? ముందున్నవన్నీ సమస్యలే. 7 మల్లెపువ్వుల ఎత్తుగా అతి సుకుమారంగా పెరిగిన నువ్వు ఏరికోరి వచ్చి నా జీవితంలో భాగం పంచుకుంటుంటే నాకు సమస్యలు కాక ఇంకేమిటి? మేము అందరం ఉన్నట్లుగా ఏ సౌకర్యాలు లేని ఆ చిన్న ఇంట్లో నిన్ను ఉంచగలనా? నన్ను చేసుకోవటం వల్ల నువ్వు సుఖాలకి దూరమయ్యావని ఈ ప్రపంచం ఒక్క నిమిషమైనా అనుకుంటే నేను బ్రతకగలనా? చాలు ఇంకా నాకేం చెప్పొద్దు మిస్టర్ కృష్ణారావు. అలాంటి విషయాల్లో మీరు రవ్వంత కూడా సందేహం పెట్టుకోవద్దు. ఈ మీనాకి ఈ క్షణం నుంచి పతియే ప్రత్యక్ష దైవం. అతను నిలిచిన చోటే స్వర్గం. అతను ఇవ్వలేని వాటిని గురించి బాధపడును. అసలు కలలో కూడా ఆలోచించలేను. సరేనా? కృష్ణ నా ముక్కు పట్టి ఊపాడు. మిస్ మీనా, మెనీ థ్యాంక్స్ అంటూ లేచి సరిగ్గా కూర్చున్నాడు. నన్ను చేయి పట్టి లేవదీశాడు. ఇలారా అంటూ తోటకి కుడివైపు చివరగా తీసుకెళ్లాడు. అక్కడున్న చెట్టుకు ఆనుకుని నిలబడి ఎడం చేయి చాచి వేలు పెట్టి చూపిస్తూ, అదిగో అక్కడ అదంతా చూసావా అన్నాడు. నేను కళ్ళెత్తి చూశాను. దిగంతాల వరకు వ్యాపించినట్టు మనోహరమైన వెన్నెల. నేను చూశానన్నట్టు తల తిప్పాను. చాలా బాగుంది అన్నాను. బాగుందా? ఏమిటి? ఆశ్చర్యంగా అడిగాడు. వెన్నెలలో ఆరుబయట ఇంత అద్భుతంగా ఉంటుందని నాకింతవరకు తెలియదు. నీ మొహం. నేను చూపించింది వెన్నెల కాదు, మన తోట కానుకుని ఉన్న బంజరు భూమి. అది 10 ఎకరాలు ఉంటే అది కూడా ఎప్పటికైనా కొని మన తోటకు కలిపేస్తాను. అందులో అన్ని సౌకర్యాలతో ముందు చిన్న డాబా వేస్తాను. ఆ డాబా ఒక గది నీకు ప్రత్యేకం. నేను ఇక్కడ పని చేసుకుంటూ మీనా అని కేక పెడితే నువ్వు ఆ అంటూ పెట్టగోడ దగ్గరకు వచ్చి కనిపించాలి. తెలిసిందా అన్నాడు. తెలిసింది. కృష్ణ చేయి నా తల మీద పెడుతూ, ఇది నా శపథం. ఈ శపథం నెరవేరే వరకు నిద్రపోను. రాత్రింబవళ్ళు కష్టపడతాను. నేను అతని చేయి విసురుగా తోసేశాను. సరే, నువ్వు అలా రాత్రింబవళ్ళు ఆ ఇల్లు కోసం శ్రమ పడుతూ కూర్చో. ఆ గొడవలో పడి నన్ను మర్చిపో. అప్పుడు నాకు బోరు కొట్టి మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. బుద్ధిమంత్రాలలా ముఖం పెట్టి, మమ్మీ, కృష్ణ విషయంలో నేను చాలా పొరపడ్డాను. బుద్ధి తక్కువైంది. నాకు డైవర్స్ ఇప్పించు అని అడుగుతాను. నువ్వు ఇల్లు కట్టడం పూర్తి చేసేసరికి అందులో ఉండడానికి నేను ఉండను. ఆ పైన మాట్లాడనివ్వకుండా కృష్ణ చప్పున చేయి చాచి నా నోరు మూసేశాడు. మీనా, ఏమిటా మాటలు అన్నాడు. అతని కళ్ళల్లో కోపం, బాధ రెండూ కనిపించాయి. లేకపోతే నువ్వనే మాటలేమిటి? బంజరు మళ్ళీ బాగు చేస్తాట, ఇల్లు కడతాట, మళ్ళీ ఓ 10 ఏళ్ళు నానా కష్టాలు పడతాట. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, అవసరానికి మించి నువ్వు ఎక్కువ శ్రమ పడినా నేను ఊరుకోను. ఇదివరకు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు మనం ఏది చేయాలనుకున్నా గవర్నమెంట్ ఎంత సాయం చేస్తుందో తెలుసు. అప్పు చేస్తే సరిపోతుందా? అది మళ్ళీ తీర్చొద్దు. తీర్చడానికి ఎన్ని బాధలు పడాలి? సీరియస్గా మాట్లాడుతున్న వాడల్లా అతను హఠాత్తుగా పకాలు నవ్వాడు. ఇది బాగుంది. పెళ్ళి 25 ఏళ్ళు గడిచిన వాళ్ళలా పోట్లాడుతున్నావు మీనా. నువ్వు ఎప్పుడూ నాతో ఇలా దెబ్బలాడుతూనే ఉండాలి. దెబ్బలాడడం మానేసావంటే చూడు, నేనే మీ అమ్మ దగ్గరికి పంపిస్తాను. నువ్వు పోట్లాడుతుంటే ఎంత బాగుంటుందో తెలుసా? మొదట భరించలేనంత కోపం వచ్చినా తర్వాత ఏదో చెప్పలేని ఉత్సాహం, బలం వస్తాయి. నీకు తెలియకుండానే ఎదుటి మనిషిలో జీవం పోస్తావు. కృష్ణ నన్ను దగ్గరకు తీసుకున్నాడు. ఆ తలను హృదయానికి అత్తుకుంటూ అన్నాడు. అతని కంఠం ఆర్ద్రంగా మారింది. మీనా, నేను చిన్నప్పటి నుండి దేన్నైనా సరే కష్టపడి సాధించుకోవాలనే మనస్తత్వం కలవాడిని. అదృష్టం అంటే నమ్మకం లేనివాడిని. ఊరికే కలలు కనటం
నా స్వభావానికే విరుద్ధం. కానీ నువ్వు మొట్టమొదటిసారి నిమ్మలూరు వచ్చి వెళ్ళిన తర్వాత నాకు తెలియకుండానే నాలో ఒక మధుర స్వప్నం రూపుదిద్దుకోసాగింది. అది ఇలా అదృష్టంగా మారి నన్ను వరిస్తుందని కలలో కూడా అనుకోలేదు. నువ్వు నాతో ఏం చూసావో నాకు ఎప్పటికీ అర్థం కాదు. నా చేయి ఎత్తి చెంపల కానించి అతను హఠాత్తుగా ఏదో స్ఫురణకు వచ్చినట్టుగా జేబు తడుముకున్నట్టు మర్చిపోయాను. అమ్మ నీకు ఇవ్వమని ఒకటి ఇచ్చింది అన్నారు. ఏమిటి ఇది? కుతూహలంగా అడిగాను. కృష్ణ జేబులో నుంచి గాజుల జత ఒకటి తీసి నాకిస్తూ, అమ్మ ఈ రాత్రికి నీకు ఇవ్వమంది. వ్యవధి లేకపోవడం వల్ల కొత్తవి చేయించుకోలేకపోయిందట. తర్వాత చెప్పింది నీ ఇష్టం వచ్చినట్టు చేయిస్తానని చెప్పమంది. కృష్ణ నా చేయి ఎందుకుని గాజులు ఎక్కించసాగాడు. ఇప్పుడు నాకెందుకు ఇవి వారించబోయాను. కానీ అతను వినలేదు. ఏమో నాకేం తెలుసు, అమ్మ ఇవ్వమంది ఇస్తున్నాను. ఈ రాత్రికే ఎందుకు ఇవ్వాలట? ఏమిటా ప్రత్యేకత? కృష్ణ నా వైపే చూశాడు. ఏమో నీకు తెలియంది నాకు మాత్రం ఏం తెలుస్తుంది? అతను అమాయకత్వం నటించాలని చూసినా ఆ కళ్ళల్లో కొంటిదనం మిలమిలాడుతుంటే ఉంది. అయితే కృష్ణ నీతో మాట్లాడాలని, అందరితో వెళ్ళిపోకుండా ఉండమని కోరింది ఎందుకన్నమాట. గాజులు తొడగడం పూర్తి అవగానే ఇంటికి వెళ్దామా అన్నాను. అతను నా వైపు చిత్రంగా చూశాడు. పొద్దుపోయింది, ఇంటి దగ్గర వాళ్ళంతా ఏమైనా అనుకుంటారేమో అంటూ నసిగాను. కృష్ణ నా మాట వినిపించుకోనట్టు, అబ్బా దాహం వేస్తుంది, ఇక్కడెక్కడన్నా మంచినీళ్ళు ఉన్నాయా? లేనట్టున్నాయి అన్నాడు. అక్కడున్నాయేమో చూసి వస్తాను అన్నాడు. దూరంగా తోట మధ్యలో ఉన్న ఇంటి వైపు చూపిస్తూ, ఇదివరకు పాతగా ఉండే ఆ ఇంటిని ఈ మధ్య కృష్ణ ఎప్పుడో పెంకుటిల్లిగా మార్పు చేశాడు. అక్కడికి వచ్చి దగ్గరగా వేసి ఉన్న ఆ ఇంటి తలుపులు తెరిచి అడుగుపెట్టిన నేను ఆ ప్రయత్నంగా మంత్రముగ్ధురాలులా రెప్పవేయటం మర్చిపోయినట్టు నిలబడి చూడసాగాను. ఆ గది మామూలుగా లేదు. ప్రథమ రాత్రి నూతన దంపతుల కోసం ప్రత్యేకంగా అలంకరించబడినట్లుగా మంచం నిండా రకరకాల పూలు పరిచి ఉన్నాయి. కళ్ళ మీద పూలతోటే అందంగా స్వీట్ డ్రీమ్స్ అని పేర్చబడి ఉన్నాయి. గదిలో మూలగా అల్లిక గుడ్డ పరిచిన స్టూలు మీద లాంతర వెలుగుతుంది. అన్నయ్య నీతో మాట్లాడాలంట. రాజు మాటల్లోని అర్థం, అమ్మ ఈ రాత్రి నీ చేతికి గాజులు ఇవ్వమంది అన్న కృష్ణ మాటల్లో అంతరార్థం ఒక్కసారిగా అర్థమైంది. నా బొగ్గల్లోకి వేడి రక్తం సర్రున పాకి వచ్చింది. అక్కడి నుంచి ముందుకు కదలలేనట్టు, వెనక్కి తిరిగి వెళ్ళటానికి శక్తి లేనట్టు అక్కడే బొమ్మలా నిలబడిపోయాను. కొద్దిసేపు అయిన తర్వాత నా వెనక అడుగుల శబ్దం వినిపించింది. నేను వెనక్కి తిరగలేకపోయాను. మీనా అతి దగ్గరగా వచ్చి అతను మృదు మధురంగా పిలిచాడు. నేను పక్కకు తిరిగాను. కళ్ళెత్తి అతని వైపు చూడాలనుకున్నాను. అది కూడా సాధ్యం కాలేదు. అతని చేతులు నా భుజాల మీద ఆనాయి. నేను చప్పున అతని గుండెల్లో తలదాచుకున్నాను. అతని పెదవులు నా పాపెట్లో చుంబించినాయి. మీనా రెండోసారి లాలనగా పిలిచాడతను. అది పిలుపులా లేదు. మీనా అన్న ఆ రెండు అక్షరాల్లో అతని భవిష్యత్తు చూసుకుంటున్నట్టుగా, కోరికలు ఆశయాలు నేర్చుకుంటున్నట్టుగా, స్వర్గాన్ని చవిచూస్తున్నట్టుగా ఉంది. నాకు ఆ క్షణంలో అతని కంఠం 1000 గొంతులుగా మారి అతనికి ప్రతిరూపమైన తోటలో ప్రతి చిగురులో నుంచి, ప్రతి ఆకులో నుంచి రెమ్మ ఉంది. కొమ్మలో నుంచి మీనా 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 అను మృదు మధురంగా ప్రతిధ్వనిస్తూ పిలుస్తున్నట్టుగా అనిపించసాగింది. మనసా వాచ ఆ పిలుపులో ఐక్యమైపోతున్నట్టు అనుభూతి చెందుతూ నిలబడ్డాను. ఈ మీనా అనే కథ ఇంతటితో ముగిసింది. మళ్ళీ మీ ముందుకు ఓ మంచి కథతో వస్తాను.